అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగు పడింది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ CGGPOA నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు 8,000 మంది అధికారులు, సిబ్బందికి కార్యాలయ వసతి కల్పన జరుగుతుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేయడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనివల్ల శాఖల మధ్య సమన్వయం పెరిగి పరిపాలనా సామర్థ్యం మెరుగుపడనుంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ సేవల అందుబాటు మరింత సమర్థవంతంగా మారుతోంది. 5.53 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం నిర్మాణం జరగనుంది. C9, C8 ప్లాట్లలో 2 భారీ భవనాల నిర్మాణాన్ని చేస్తారు. 1800 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో పోడియం పార్కింగ్ ని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 23.25 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపడతారు. గృహ 4 స్టార్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఈ నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ ECSBC 2024 నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కూడా చేపడుతూ ఉన్నారు. నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, పర్యావరణ హిత నిర్మాణానికి ఈ మొత్తం నిర్మాణాలన్నీ కూడా ప్రాధాన్యతను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇక అక్కడ నిత్యవసరంగా అవసరపడే బ్యాంక్ కావచ్చు, ATM, పోస్ట్ ఆఫీస్, క్రష్, వినోద కేంద్రం వంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ శివ, మొత్తం అన్ని శాఖలని కూడా ఒకే అంబ్రెలా కిందకు తీసుకురావడానికంటూ భారీ స్థాయిలో అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. ఒకసారి పూర్తి సమాచారాన్ని చెప్పండి. రైట్ సుమతి, ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నేపథ్యంలో అంటే 12 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏం చేశారు, ఏం చేయబోతున్నారనే అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కేంద్ర కేబినెట్లో చర్చించారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. గతంలోనే పార్లమెంట్లో చట్టబద్ధత లభిస్తుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ముందుగా ఇటు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర పార్లమెంట్ ఉభయ సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించారు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి మొదటి నుంచి కూడా అన్ని విధాల మేము సహకరిస్తామంటూ కూడా తెలియజేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో 5.53 ఎకరాల్లో ఒక భారీ భవనాన్ని నిర్మించబోతోంది. దీంట్లో ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కూడా దీంట్లో ఉండబోతున్నారు. దాదాపు 1299 కోట్ల నిధులతో ఈ భవన నిర్మాణం అనేది అత్యాధునిక టెక్నాలజీ. దీంట్లో పోస్ట్ ఆఫీస్ కానీ, మరోవైపు క్రీడలకు సంబంధించి హాస్పిటల్ కానీ, మరోవైపు ఇటు అన్ని రకాల ATMలకు సంబంధించి, బ్యాంకులకు సంబంధించి కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఈ నిర్మాణం అనేది జరగబోతోంది. శాఖల మధ్య సమన్వయం పెరిగి పరిపాలనకు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకునేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం సేవలు అందుబాటులో తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ భవన నిర్మాణం అనేది C9, C8 ఫ్లాట్లో 2 భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. అది కూడా 5 ఎకరాల 53 సెంట్లు, 5.53 ఎకరాల విస్తీర్ణంలో సముదాయ నిర్మాణం జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యధిక సమయం తాను ప్రధానమంత్రిగా పదవీ కాలం కొనసాగించిన నేపథ్యంలో ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు కానీ, మరోవైపు ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఇటు అమరావతితో పాటు వివిధ రాష్ట్రాలకు ఇప్పటికే అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించాం. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తాం అన్ని రాష్ట్రాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ వస్తున్నారు. దానిలో పాటు కేంద్ర కేబినెట్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అకామిడేషన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం అనేది తెలిపింది. అమరావతిలో నూతన రాజధానిలో కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ ఆఫీసు, దాంట్లో అన్ని విధాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బంది కూడా దాదాపు 1000 మంది ఒక కాన్ఫరెన్స్ హాల్ నిర్మించేందుకు, అంటే అత్యవసర సమావేశానికి 50 మందితో కూడిన ఒక కాన్ఫరెన్స్ హాల్ కానీ, మల్టిపుల్ సమావేశాలు నిర్వహించడానికి దాంట్లో 500 మంది పట్టే విధంగా కూడా మరో కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. అత్యాధునిక పద్ధతులు
వసతులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నిర్మాణం అనేది జరగబోతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగా కేంద్ర కేబినెట్ మొత్తం ఈ నిర్మాణానికి దాదాపు 1299 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.